సాక్షి వచ్చేటప్పటికి ఏ పంటకు మద్దతు లేదు అంటూ జగన్ నిన్న పులివెందుల దగ్గర స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీని, మినుము రైతుల ధరలు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. యూరియా కొరతతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న దుస్థితి. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పిఎస్సిఎస్లకు యూరియా ఎందుకు కేటాయించడం లేదు? రైతన్నలకు 2 ఏళ్లకు గాను ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి 40,000. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ కింద ఇచ్చింది కేవలం 5,000. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేశాం. చంద్రబాబు సీఎం అయిన తర్వాత దీన్ని పూర్తిగా ఎగ్గొట్టేశారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళపల్లెలో ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్న వార్తని హైలైట్ చేశారు. అట్లాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అంటూ ఈ ప్రభుత్వం యొక్క బంగాళాఖాతంలోకి మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. రాష్ట్రంలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారు. టీడీపీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యమే లేదు, అందుకే ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వలేదు. పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అది మరోసారి స్పష్టం. ఎన్నికల రోజు టీడీపీ గూండాల అరాచకాలను జగన్ ఇంక మొరబెట్టుకున్న నల్లపరెడ్డిపల్లె గ్రామస్తులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ అంటూ బడ్జెట్ లోపల బయట బాబు సర్కార్ అప్పులు 2,09,085 కోట్లు. అప్పుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ రికార్డు స్థాయి వృద్ధి సాధిస్తుంది. రాష్ట్ర ప్రజలపై నెల నెల భారీగా అప్పుల భారాన్ని మోపుతూ సంపద సృష్టిలో తిరోగమనంలో వెళ్తుంది. హామీలను ఎగ్గొడుతూ బడ్జెట్ లోపల బయట అప్పులు చేయడంలో మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. తాజాగా మంగళవారం 5,000 కోట్ల అప్పు చేయడం ద్వారా బడ్జెట్ లోపల బయట చేసిన చంద్రబాబు సర్కార్ అప్పులు ఏకంగా 2,09,085 కోట్లకు చేరే. 15 నెలల పాలన ఇంత పెద్ద ఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.